ఒక ఆవిడకి పువ్వులు అవసరమైంది. అవసరమైతే ఎప్పుడు కూడా తన అవసరానికి నేను ఇస్తున్నాను, నా అవసరానికి తను ఇస్తుందా లేదా అని ట్రై చేసిందంట. ట్రై చేస్తే ఇవ్వలేదంట. ఇవ్వకపోతే ఈవిడ అనుకుందట, ఎందుకు మన అవసరార్థం వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళకి నేనెందుకు ఇవ్వాలి అని అనుకుని ఇవ్వడం మానేసిందంట. ఇవ్వడం మానేసినందుకు ఇంకా ఏదో రకంగా దెబ్బలాడాలి, ఏదో విధంగా మాట్లాడడం మానేయాలి అని చెప్పిననేసి పువ్వులు ఎన్ని రోజులు ఎట్టుకుంటుందో అది చూస్తాను అని ఎవరో అన్నట్టుగా ఎవరో చెప్పారంట. చెప్తే అది నమ్మలేదు. కానీ ఆడదానికి ఏదైనా సరే 7 మైళ్ళు వెళ్ళన్నా సరే పువ్వులు తెచ్చుకోవాలంటారు. ఆ మాట అండంతో కోపం వచ్చేసి ఎప్పుడు ఎవరిని ఏమనలేని ఆవిడ తిడతం స్టార్ట్ చేసిందంట. అన్నావిడికి కోపం రాలేదంట, ఇంకొకరికి కోపం వచ్చిందంట. అలా ఎందుకు వచ్చిందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అన్నవాళ్ళకి కదా కోపం రావాలి, అనలేని వాళ్ళకి కోపం వచ్చిందంట. అంటే మనం ఇస్తేనే ఏదైనా మంచిగా ఉంటారు, మనం ఇవ్వకపోతే కనుక పగ పట్టేస్తారు. అది కరెక్ట్ కాదనుకుంటా. మంచితనంగా ఉండొచ్చు కదా అందరూ.